నమస్తే వెల్కమ్ టు టీవీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయితా ఉంది. అయితే గత ప్రభుత్వంలో చేపట్టిన దళిత బంధు అనే కార్యక్రమం కూడా చాలామంది దళితులకి దళిత బంధు అకౌంట్లో పడ్డా కూడా వాళ్ళ చేతికి రాని పరిస్థితి డబ్బులు. సో అయితే కలెక్టర్ దగ్గరనే అయిపోయిందన్నట్టు కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణ భవన్కి కేసీఆర్ గారు రావడం జరిగింది. సో కేసీఆర్ గారికి వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఇక్కడ చాలామంది దళిత ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మరి దళిత బంధు సంగతి గత ప్రభుత్వంలో ఇచ్చారు, మరి అది మీ అకౌంట్లో వచ్చింది, ఇంకా రాని పరిస్థితి, మరి ఈ ప్రభుత్వం ఏమంటా ఉంది అసలు? మేము నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చాము. నల్గొండ మండలం నల్గొండ నియోజకవర్గం అది. మా నియోజకవర్గంలో 1100 మందికి రెండో విడత దళిత బంధు నిధులు విడుదల కావడం జరిగింది గత ప్రభుత్వంలో. అప్పుడు మాకు అన్ని సెలక్షన్ చేసి మాకు లబ్ధిదారులకు యాజ్ ఏ రూల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి శాంక్షన్ చేసి కలెక్టర్ అప్రూవల్ తోటి మాకు ఆల్రెడీ నిధులు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి నిధులను ఇప్పటి వరకు కూడా సంవత్సరాల కాలం పూర్తిగా వస్తుంది. మేము ఎన్నోసార్లు అర్జించుకున్నాము. ఎండి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము, కలెక్టర్ గారు పెట్టినాము, కార్పొరేషన్ ఈడీ గారు పెట్టినాము, మంత్రులను కలిసినాము, ప్రగతి భవన్కి వచ్చి కలిసినాము, ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినాము. అయినా కూడా మేము సామరస్యంగానే కలిసి ఇంతవరకు మేము ఎట్లాంటి ప్రభుత్వం పైన ఏది మన వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు మేము. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా మాకు ఇస్తుందేమో ఆశతోనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు దళిత బంధు పక్షానటువంటి దళిత బాధితులకు ఇంతవరకు కూడా మాకు ఈ ప్రభుత్వము చిమ్మగుట్టినట్టుగా లేదు. అయితే నిన్న మీరు చూశారు హుజూరాబాద్లో చేసినటువంటి పోరాటంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళకు సెకండ్ విడత నిధులు విడుదల చేశారు. అదే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గంలో వాళ్ళకు కూడా రిలీజ్ చేసారు డబ్బులు. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మేము దళిత బంధువులు మేము దళితులం కదా. అధికారంలో రాకముందు 10 లక్షలు కాకుండా ఎక్కువ ఇస్తాను. అది పక్కన పెట్టండి. ఫస్ట్ మాకు మేము చెప్తున్నాము, మేము కాదా మిగతా నియోజకవర్గాలు కూడా మీ నియోజకవర్గాలకైనా సేమ్ అట్టే చేసారు కదా. మీ ప్రాసెసింగ్ ఎట్లా చేసారు, మా దగ్గర చేసారు కదా. మాకు కూడా మీతో పాటు విడుదల చేస్తే ఉన్న నిధులను పాత నిధులను మీరు రిలీజ్ చేసి మాకు ఏదో ఒక పథకాన్ని పెట్టడానికి అవసరం వస్తుందిగా. మాది కాదాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 10 లక్షలే ఇస్తుంది, మేము ప్రభుత్వం వస్తే 12 లక్షలు ఇస్తాము, దాన్ని అంబేద్కర్ అభయస్థం అని చెప్పి పేరు పెడతామని చెప్పేసి ఇప్పుడు దాని మీద సంవత్సరంన్నర అవుతుంది. ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దళితుల జాతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా ప్రశ్నించే ప్రసక్తి లేదు. దళితులకు ఇంతవరకు న్యాయం చేసే పరిస్థితి లేదు. మాకు ఈ దళిత బంధు పథకాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశాల్లో మాకు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాకుండా 200 కోట్లు విడుదల చేసింది ఈ ప్రభుత్వం కూడా, బట్టి విక్రమార్క గారు కూడా. అవి కూడా ఇంతవరకు విడుదల చేసే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులను కూడా మాకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ నిధులను ఈ నిధులను ఇప్పుడు ఉన్నటువంటి రేపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాకు మొత్తం విడుదల చేసి మీరు అనుకున్న హామీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంబేద్కర్ అభయస్థాన్ని 12 లక్షల రూపాయలు కూడా మా దళిత జాతికి మా దళిత బిడ్డలకు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే విషయంలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు రేపు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి అతను ప్రవేశపెట్టినటువంటి దళిత జాతికి ముందు చూపుతో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు స్కీము ఆ లబ్ధిదారులకు పూర్తిగా అందే విధంగా మా తరపున అసెంబ్లీలో మాట్లాడాలని. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకా చాలా పథకాలు ఇచ్చింది. మరి ఏంది మరి గ్రామ స్థాయిలో ఎట్లా ఉంది అసలు? నిజంగా ఈ పథకాలు అమలు అవుతున్నాయా? సో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నిజమవుతున్నాయా? అసలు నిజమైతున్నాయా కాగితలేవా అని చెప్పేసి మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీ మీడియా వాళ్ళతోటి సోషల్ మీడియాలో ప్రతి గ్రామంలో ఎంతమంది రైతులు కానీ లబ్ధిదారులు కానీ మహిళలు కానీ గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇక అన్ని చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. అన్ని ఇచ్చిన హామీలన్నీ మనని చేతులు ఎత్తేసి అయిపోయింది. కానీ మా దళిత బంధు స్కీమ్ మాత్రం ఎత్తేసే పరిస్థితి లేదు. ఎత్తేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. దయచేసి మేము అదే చెప్తున్నాం. ప్రధానమైన డిమాండ్ ఈ దళిత బంధు పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి లేదు. చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దళిత జాతి బిడ్డలు మొత్తం అన్ని దళిత సంఘాలతో మేము మమేకమై అన్ని సంఘాలను కూడగట్టుకొని రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడానికి మా జాతి బిడ్డల మొత్తం ఉన్న ఎమ్మెల్యేలతో సహా దళిత జాతి ఎమ్మెల్యేలతో సహా మేము అందరినీ కలిసి కూడా ఈ పోరాటం ముందు తీసుకుపోయి మా జాతికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యతగా మేము రేపు జరిగేటువంటి కార్యాచరణలో అసెంబ్లీలో మా పైన మా దయ ఉంచి మాకు ఉన్నటువంటి నిధులను విడుదల చేస్తున్నామో ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీని కూడా అంబేద్కర్ అభయస్థం స్కీమ్ కూడా దాన్ని మొబిలైజేషన్ చేసి దానికి ప్రణాళికలు ఏర్పాటు చేసేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులైనా ఎమ్మెల్యేలు కానీ అయితే మీ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నా? మరి ఈ సమస్య మీద పోయి మాట్లాడుతున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు కదా. మాకు మంత్రి లేడు కదా. మా మంత్రి పదవి కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. మా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కూడా కలిసినాం. ఇప్పుడు అందరూ ఒకటే పార్టీలో ఉండరు కదా. ఇప్పుడు అధికారం వచ్చేంతసేపు ఇంకో పార్టీలో ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ పథకంలో లబ్ధిదారులు కూడా 20 కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గట్టిగా అడిగితే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మాతో పాటు
మాకు ఇచ్చినటువంటి లబ్ధిని మాతో పాటు అందరికీ రావాలని చెప్పేసి మాకు ఒక్కరి స్వార్థం కోసమే కాదు, మాకు ఉన్నటువంటి అందరికీ మీరు ఇచ్చినటువంటి హామీ అంబేద్కర్ ఆదేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ తోటి రేపు ముందుకు వెళ్తామని కూడా చెప్తా ఉన్నాం. చెప్పండి అన్న, మరి ఏంది దళిత బంధు సంగతి ఎంతవరకు వచ్చింది? మరి మీకు చాలా మందికి అకౌంట్లలో పడ్డాయని అంటున్నారు, మరి ఏంది ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో ఇంతవరకు దళిత బంధువు గురించి మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా దళిత బంధువు ప్రస్తావన తీసుకురావడం రావట్లేదు. దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అటువంటి కారణం చేత మా దళిత సంఘాల బిడ్డల జోలికి ఎట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చిన్న చూపుగా చూడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దళిత బంధును మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దళిత బిడ్డలను చిన్న చూపుగా చూస్తే మాత్రం వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పడం ఖాయమని మేము హెచ్చరిస్తున్నాం. సెకండ్ విడతలో నల్లగొండ జిల్లాకు నియోజకవర్గానికి 1100 మందికి లబ్ధిదారులను కలెక్టర్ గారు సెలక్షన్ చేసి మంజూరు చేసినటువంటి పేమెంట్ను ఇంతవరకు కలెక్టర్ వాళ్ళకు ప్రొసీజర్ ఆర్డర్ ఇవ్వడం లేదు, ఆపేస్తున్నారు. ఎందుకు అట్లా ఆపేస్తున్నారు? గత సంవత్సరంలో ఇచ్చినటువంటి దళిత బంధును ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? దళితుల పట్ల చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? అదే 10 లక్షలు ఇస్తున్నారు కాకుండా మేము గత ప్రభుత్వం ఎలక్షన్లోకి వస్తే 12 లక్షలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి సంవత్సరం రైతున్నా కానీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నది ఈ ప్రభుత్వం. దయచేసి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కనుక దళిత బంధుని కనుక ఆపాలని చూస్తే, దళితులను నిర్లక్ష్యం చేస్తే వచ్చే గత ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించి మరీ చెబుతున్నాం. దళిత బిడ్డలను చిన్నచూపు చూడొద్దు, ఈ పథకాన్ని అమలు చేయాలని గౌరవంగా మేము వేడుకుంటున్నాం.